మల్టీ కరెన్సీ. ఈ మల్టీ కరెన్సీని మనం ఎందుకు యూజ్ చేస్తాం అంటే, ఇప్పుడు ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేసిన తర్వాత ఇండియాలోనే పర్చేజ్ చేయం కదా, ఇండియాలోనే సేల్స్ చేయం కదా, కంపల్సరీగా ఇంటర్నేషనల్ వేరే కంట్రీస్ తో కూడా వేరే కంట్రీస్ తో కూడా మనం పర్చేజ్ చేయడం జరుగుతుంది, సేల్స్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మన ఇండియా అమౌంట్ ఉంటుంది, ఇతర దేశాలతో మనం పర్చేజ్ సేల్ చేసినట్టు వాళ్ళ దేశంలోనే మనం ఇవ్వాల్సి వస్తుంది. డాలర్, ఒక డాలర్ కి అక్కడ ఆస్ట్రేలియా ఒక డాలర్ కి 54.90 పైసా. కువైట్ ఒక దినార్కి 267.59 పైసా. ఒక దిర్హమ్స్ కి 22.31 పైసా. ఇలా చార్జ్ చేయడం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు మన ఇండియా అమౌంట్ కి వాళ్ళ దేశ అమౌంట్ కి డిఫరెన్స్ తో మనం క్యాలిక్యులేషన్ చేయాలి. అది ఎలా అనేది మనం చెప్పడం జరుగుతుంది. అది ఏ విధంగా అనేది చెప్పడం జరుగుతుంది. సో కరెన్సీ సింబల్స్ ని ఎలా క్రియేషన్ చేయాలి, తర్వాత ఆ కరెన్సీ సింబల్ కి రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ అమౌంట్ ఎక్కడ సెటప్ చేయాలి, చేసిన తర్వాత మనము పర్చేజ్ సేల్స్ ఎలా చేయాలి మనం చూస్తాం. ఓకే? చూడండి, కంపెనీ క్రియేషన్ చేస్తున్నాను. క్రియేట్ కంపెనీ, ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ లో పెట్టండి. తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. రిమైనింగ్ నో పెట్టండి. క్రియేట్ లెడ్జర్స్. సో ఇక్కడ వచ్చేసి క్యాపిటల్ అకౌంట్, ఐసిఐసిఐ బ్యాంక్ బ్యాంక్ అకౌంట్స్, పర్చేజ్ పర్చేజ్ అకౌంట్స్, ఓకే. ఇప్పుడు మన దేశం కాదు కాబట్టి ఇది, ఓకే, ఆస్ట్రేలియా కాబట్టి అక్కడ ఏ స్టేట్లు ఉన్నాయో మనకు తెలియదు కాబట్టి ప్రస్తుతానికి నేను ఇండియానే తీసుకున్నాను. రియల్ టైంలో మీకు ఇన్వాయిస్ లో ఉంటాయి. ఓకే, ఈ విధంగా ఎంటర్ చేసుకుంటాం. Escape. తర్వాత యూనిట్స్, ఎన్వైఎస్, స్టాక్ ఐటమ్. ఎస్కేప్. తర్వాత కరెన్సీలోకి వెళ్ళండి. ఇక్కడ కరెన్సీలో సింబల్స్ సింబల్స్ చూడండి, కింద షిఫ్ట్ పట్టుకొని 4 ఇస్తే డాలర్ సింబల్ వస్తుంది. అలా. నెక్స్ట్ డిఎన్. డిఎన్ అంటే దినార్. సో తర్వాత డిహెచ్ఎస్, దిర్హమ్స్. ఈ విధంగా సింబల్స్ ని క్రియేషన్ చేసుకోవాలి.
ఇవి క్రియేషన్ చేసిన తర్వాత రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ అని ఒక ఆప్షన్ బయటకొస్తది. ముందు రాదు. క్రియేట్ చేసిన తర్వాత వస్తది. సో, డాలర్‌కి 54.90 పైసా. ఒక డీహెచ్ఎస్‌కి 22.31 పైసా. ఒక దినార్‌కి 267.59 పైసా. ఎస్కేప్. వోచర్స్. రిసిప్ట్. డేట్‌లు మార్చుకుంటారా? డేట్‌లు మార్చుకోండి. ఏం ప్రాబ్లమ్ లేదు. 14 ఇయర్ అవసరం లేదు. 75 లాక్స్. ఐసిఐసిఐ బ్యాంక్. నెక్స్ట్ క్యాష్ విత్‌డ్రా ఫ్రమ్ బ్యాంక్. కాంట్రా. 5 లాక్స్. సో, 80 రేట్ డాలర్స్. డాలర్ సింబల్ ఇచ్చి అమౌంట్ ఇవ్వాలి. 48,000. దానికి మనం రేట్ ఇన్ ఫారెక్స్ 600, రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ 54.90, రేట్ ఇన్ ఇండియా అమౌంట్ 32,940. ఇదే 48,000కి మళ్ళీ కింద 54.90తో ఇంటూ చేస్తే 26,35,200. నెక్స్ట్ సేల్స్ 15. సో, పర్సన్ వచ్చేసి ఇక్కడ వైట్. యాహ్! 30. రేట్ వచ్చేసి డిఎల్ 267.59. చూడండి ఇక్కడ. తర్వాత దుబాయ్. హెచ్‌డి 40. రేట్ వచ్చేసి డిహెచ్ఎస్ 1250. తర్వాత చెక్ పెయిడ్ పేమెంట్ 26. ఆస్ట్రేలియన్ డాలర్ 25,000. ఐసిఐసిఐ బ్యాంక్. రిసిప్ట్ 17. వైట్. డిఎన్ 4,000. బ్యాంక్. టూ సెవెన్. వై. డిహెచ్ఎస్ 5,000. $34,000. నెక్స్ట్ బ్యాంక్ చార్జెస్. రేట్లు ఇవ్వండి, ఏం ప్రాబ్లం లేదు. 28. ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఇండియా అమౌంట్‌కి అవసరం లేదు. మిగతా అమౌంట్‌లో చేయాలి. ఆల్ట్ F2 ఇచ్చేసి డేట్లు తీసేయండి. అన్ని డేట్లు కనపడతాయి. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1 ఎక్స్పాండ్ 9,13,832.
రిపోర్ట్స్ ఒకే చోట కనబడతాయి. ఇలా డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, సేల్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, మంత్లీ పేమెంట్ రిజిస్టర్, కంట్రోల్ రిజిస్టర్, స్టాక్ సమ్మరీ, F12, సో గూడ్స్ రివర్సెస్, సో గూడ్స్ అవుట్ వర్సెస్, వర్డ్స్ అంటే పర్చేజెస్, అవుట్ వర్డ్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1. ఈ ప్లేస్ లో ఆల్ట్ సి ఇచ్చేసి సింబల్ వైజ్ ఇండియా అమౌంట్ కి మిగతా దేశ అమౌంట్ కి డిఫరెన్స్ ఉంది. సో ఇండియా అమౌంట్ 32,63,632. అదే డాలర్స్ లో అయితే 59,446. ఆల్ట్ సి డిహెచ్ఎస్. సో ఇక్కడ 59,446 అయితే అక్కడ డిహెచ్ఎస్ దిర్హమ్స్ లో అయితే 1,46,285. ఆల్ట్ సి 4 దేశాల అమౌంట్స్. ఓకే, ఇలా దీన్ని మనం మల్టీ కరెన్సీ అంటాం. మల్టీ కరెన్సీ. క్లియర్ మా? అర్థమైందా? మన దేశ అమౌంట్‌లకి, ఇతర దేశాల అమౌంట్‌లకి డిఫరెన్స్ ఏ విధంగా చేయాలనేది క్లియర్? ఎనీ డౌట్స్ మా? లేదు సార్. యాహ్! యాహ్! క్లియర్. అవి చేసేయండి. ఫ్రమ్ టుమారో రిమైనింగ్ డిస్కస్ చేద్దాం. ఓకే? ఓకే సార్. ఓకే సార్. డన్ థాంక్ యూ. గైస్.